ఎల్లావోయిన శ్రీనివాస్ ఆటోనగర్ 23వ డివిజన్ చిన్నప్పటి నుంచి పోలియో పేషెంట్ భార్య 2 బిడ్డలు భార్య కూడా కూలి పనికి పోతుంది. కుటుంబ పోషణ కోసం 6 నెలల క్రితం ఇంట్లో కాలు జారిపడి కాలు విరిగింది. ఆపరేషన్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. సజ్జబడిపోయింది. భార్య కూలి పని చేసేది. ఇప్పుడు భర్తను చూసుకోవడమే అవుతుంది. గ్రూప్ సభ్యులు శేఖర్ శ్రీ సీతారామ సేవా సమితి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసి గ్రూప్ సభ్యుడు దర్శి కోటి నాగా కార్తిక్ 2000 పంపించారు. సీతారామ సేవా సమితి నుంచి మిగతా డబ్బులు కలిపి 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు 2 నెలలకు సరిపోయే ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 100 పంపించే గ్రూప్ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు శ్రీ సీతారామ సేవా సమితి నుంచి ఆటోనగర్ వాస్తవ్యులు శ్రీనివాస్ గారికి ఎల్లవేల శ్రీనివాస్ తన పేరు. అతనికి చిన్నప్పుడే పోలియో రావడం జరిగింది. ఆ పోలియో కాలుతోటే తను పనిచేసుకునేది. అట్లాంటిది ఇంట్లో జారిపౌడు చేయబట్టి ఆయన కాలు తిరగడం జరిగింది 6 నెలల క్రితం. అయితే అప్పటి నుంచి ఆయనకి అది ఆపరేషన్ కూడా చేయలేని పరిస్థితిలో పిలవడిపోయిన కాలు ఇబ్బందుల పాలవుతున్నారు. అతనికి ఒక 2 అమ్మాయిలు, భార్య ఉంది. భార్య పనిచేసి కుటుంబాన్ని పోషించాలి. అలాంటి పరిస్థితిలో శేఖర్ అనే వ్యక్తి మా గ్రూప్ సభ్యులు మన దాకా తీసుకొచ్చారు వీళ్ళ పరిస్థితి. అప్పుడు సీతారామ సేవా సమితి సభ్యులైనటువంటి దర్శికోట నాగ కార్తిక్ గారు 2000 పంపించడం జరిగింది. ఇక మిగతా ప్రతి నెల జమ చేసుకునే డబ్బులు 100 రూపాయలు జమ చేసి పోగు చేసి అవి మన సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం కాబట్టి కొంత డబ్బు సేవా గ్రూప్ ఉండి కలిపి తనకు ఒక 2 నెలలకు సరిపడా 50 కిలో రైసు, నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అట్లాగే ప్రతి నెల మాకు 100 సేవా కార్యక్రమాలకు పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఇతని పరిస్థితి తెలుసుకొని ఇంకేమైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చెప్తారా? ఈ సీతారామ సేవా సంస్థ వాళ్ళు నా